మామయ్య అబద్ధం చెప్పావు? అబద్ధం? అబద్ధం ఏంటి? నాకు తెలుసు మామయ్య. స్టేషన్ లో కమిషనర్ గారికి అబద్ధం ఎందుకు చెప్పావు? అలెగ్జాండర్ అంటే ఎవరు మామయ్య? డిఎస్పి. మరి అతని పేరు చెప్పగానే డిపార్ట్మెంట్ కమిషనర్ అంతలా ఎందుకు ఉలికిపడ్డారు? నిన్ను చూసి స్టేషన్ అందరూ ఎందుకు షాక్ అయ్యారు? మీ ఇద్దరు కలిసి క్రైమ్ ఏమైనా చేశారా? మోసగించి పరిపోయాడా? చూడండి మామయ్య వాడు. అలెగ్జాండర్ సార్ అంటే ఎవరనుకుంటావురా? హైదరాబాద్ నే ఉచ్చపోయిన సింహంరా, పోలీస్ Baby, easy baby, easy. Hold the gun. Shoulder tight. Take a deep breath. Hey perfume. It's very nice. Bondi. Aim. Focus. Fire. Perfect. Are you ready now? Yes, baby. You are ready. అరవకండ్రా, పాప డిస్టర్బ్ అవుతుంది. కమాన్ బేబీ. మనుషుల్ని చంపడం తప్పు, ఇలాంటి పిచ్చి కుక్కల్ని కాదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఆ చేతులు నేను ఎక్కడెక్కడ తాకాయో, ఆ నోళ్ళు నేను ఎక్కడెక్కడ కొరికాయో. ఏం జరిగినా నేను చూసుకుంటాను. కమాన్, షూట్ 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 షూట్. అదిరే అలెగ్జాండర్ అంటే. ఇళ్ళ మీద కేసులు పెట్టి లాకప్పులు పెట్టి మేపే కంటే ఇలా మూసేయడమే బెటర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శైలజ రేప్ కేసులో అనుమానితులైన నలుగురు కనుబడుట లేదు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 బహుమతి. ఇట్లు నగర పోలీస్ కమిషనర్. ఈ మ్యాటర్ని ఇలాగే ప్రస్కిట్ చేయమంటారా సార్? అబద్ధాలు ఎందుకండి, మనమే ఎన్కౌంటర్ చేసామని చెప్పొచ్చు కదా. అప్పుడు భయం ఉంటుంది ఇలాంటి తప్పుడు నా కొడుకు. గొప్పోరే సత్యనారాయణ సీతారాం గారు. కిరణ్ రెడ్డి గారా సార్? అలా కుమ్మేసా వాళ్ళని. ఇంకొక 5-6 months వాళ్ళు దేనికి పనికిరారు వాళ్ళు. Shut up. See? చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసేస్తున్నారు. Horrifying. I want to shoot them on the spot. రైట్ బేబీ. అయినా మనం వేయాల్సింది వీళ్ళని కాదు. డబ్బు కోసం ఇలాంటివన్నీ చేస్తున్న ఏదో ఉంటాడు, ఆడనేస్తే ఇలాంటి బచ్చాగలందరూ ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు. ఓ షిట్. What? నువ్వు నాకు ముద్దు పెట్టి హాఫ్ డే అయిపోయింది. ప్రెషర్ పెరిగిపోతుంది. పెట్టి 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 పెట్టి. ఇక్కడ కాదు. ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బాంబ్స్ అండ్ సోఫిస్టికేటెడ్ వెపన్. అందుకే ఈ డేగా టీం ఎవడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత పెద్దోడైనా, నేనైనా, నా కుటుంబమైనా, జస్ట్ క్యాచ్ హిమ్ అండ్ అటాక్. భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఈ నక్షత్రం గర్వపడేలా చేద్దాం. యా థ్యాంక్ యూ. అలెగ్జాండర్ ఎక్కడ? సార్. ఈ డేగా టీమ్ కి అలెగ్జాండర్ ని చీఫ్ గా అపాయింట్ చేస్తున్నాను.
ఈ మిషన్లో మీ ప్రాణాలు పోవచ్చు, మీ కుటుంబాలు అనాథులు అవ్వచ్చు. Are you ready? Yes, sir. That's the spirit. Yes, sir. And listen, I am going to retire in the next 6 months. That's 180 days. And my wish is to end this nonsense and this bloodshed. నా 30 ఏళ్ల సర్వీస్ ఒక ఎత్తు, ఆపరేషన్ డేగా ఒక ఎత్తు. And before I retire, I want to go with satisfaction. And I expect you, the Dega team, to give me that gift. Are you ready? Yes, sir. Thank you. నేనే తప్పు చేయలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ అదే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడే ఆ సస్పెక్ట్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సార్. సారీ సార్. సార్ చెప్పేస్తాను సార్. వెంకటరెడ్డి వాళ్ళ బాబతి రామరెడ్డి దగ్గర కొట్టాను సార్. చెప్పేశాను కదా సార్. నేను కమిషనర్ గారికి నువ్వు సూసైడ్ చేసుకుని చెప్పేశాను కదరా, అబద్ధం అయిపోద్ది. అంత ర్యాష్నెస్ అవసరమా నీకు? ఇప్పుడే కదా సార్ డ్యూటీ స్టార్ట్ చేసింది. కొంతకాలంలో ర్యాష్గా ఉండేవండి, తర్వాత ఎలాగో మీలా ఫైల్స్ పడుకొని తిరగాలి కదా. ఏంటి రాహుల్? హాయ్ డాడ్. చూసి నేర్చుకో. ఒక కమిషనర్ కొడుకు ఎలా ఉన్నాలో చేసి చూపిస్తున్నాడు. లుక్ అట్ యువర్ సెల్ఫ్. బార్లు, పబ్లు, ఫ్రెండ్స్, వేస్టింగ్ టైమ్. దట్స్ నాట్ లైఫ్. బికమ్ సంథింగ్. బీ అ ప్రైడ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద నేషన్. డోంట్ బి అ పారాసైట్. ఏంటి వచ్చావు డబ్బగా? చేస్తే మాలమ్మి పెడతాను సార్. కోటిరెడ్డి ఎక్స్-ఎమ్మెల్యే, ఫ్యాక్షనిస్ట్. రాయలసీమలో చాలా మర్డర్ల వెనకాల వీడి హ్యాండ్ ఉంది సార్. ఆర్డర్ సార్. వీళ్ళు మళ్ళీ కనపడకూడదు. ఏం చేయాలో తెలుసుగా సార్. హాయ్ బ్రో, బాగున్నావా? పని చూసుకోరా. కూల్ బ్రో, టేక్ కేర్. చూసావా ఇలా చూస్తున్నాడో? మోం పగలగొట్టాలనిపిస్తుంది. తాగేస్తున్నాడమ్మా. అయినా మీరేమి అనలేదేంటి సార్? ఎందుకంత వర్కప్ అయిపోతున్నావు బేబీ? కమిషనర్ గారికి ఒక్కగానొక్క కొడుకు, నాకు తమ్ముడు లాంటోడు. దారి తప్పుతున్నాడు, తెలుస్తుంది. జాగ్రత్తగా డీల్ చేసి దారిలో పెట్టాలే కానీ ప్రతిదానికి కొట్టడం, చంపడం కరెక్ట్ కాదు. చూద్దాం. కంగారు పడి కమిషనర్ గారు చెప్పకండి, బాధపడతారు. లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత రైట్, అంతే కదా? What? Not now, Alex. Keep quiet. What? Please, no, don't. Don't. Hey, behave yourself. కొంచెం పిల్లలు లోపల తీసుకెళ్ళండి. కోటేడి నువ్వేనా?
సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీ మర్డర్కి నువ్వు వాడిన బాంబులు ఎక్కడ కొన్నావా? అలెగ్జాండ్రా ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదమ్మా, ఇండియన్. వీడికి తెలియట్లేదు ఎవరితో పెట్టుకుంటున్నాడు. పొలిటీషియన్స్ తో పెట్టుకోవద్దు. అంబులెన్స్ ఫోన్ చేయమంటారా? పచ్చడైపోతావు. Humpty Dumpty sat on a wall and had a great fall. IPS ఇండియన్ సర్వీస్. నీలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ నుంచి జనాలకు రక్షణ కల్పించే ఇండియన్ ప్రొటెక్షన్ సర్వీస్. ఎవడాడు? ముక్తార్ ముక్తార్ ఎక్కడుంటాడో? పోలీసులో ఉంటాడు. 9848 456 రండి సార్. సీతారాం అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తావేంటి? అర్జెంట్ గా రమ్మన్నారు. కొంపలు కొల్లేరు అయిపోయి రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారేంటి? చూసారా తోడు దొంగలు. దిస్ ఇస్ అలెగ్జాండర్, నా పెద్ద కొడుకు అనుకోండి. నా కొడుకు మీద నాకు ఎంత నమ్మకం ఉందో వీడి మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. సో మీరు కళ్ళు మూసుకొని మీ అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, నేను గ్యారంటీ. మీరంత భరోసా ఇచ్చాక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇదిగో పోలీసులంటే కష్టాలు సెలబ్రేషన్స్ ఎప్పుడొస్తాయో తెలియదు, వచ్చినప్పుడు ఫేస్ చేయాలంతే. బట్ ఇఫ్ గైస్ హావ్ అ ప్రాబ్లం లెట్స్ క్యాన్సిల్. అది ముందు ఆయన కాళ్ళకి దండం పెట్టండి, ఆ తర్వాత మా కాళ్ళకి దండం పెట్టండి. నో 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 పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా తల వంచకూడదు. Got it? Yes, sir. We'll take a selfie. Yeah. Sitaram, రా. Smile. Alex, we are getting married. Oh my God, నమ్మలేకపోతున్నాను. ఒకే ఇంట్లో ఇద్దరు, ఒకే కబర్డ్లో 2 యూనిఫామ్స్, ఒకే డ్రాలో 2 గన్స్, ఒకే బెడ్ మీద ఇద్దరు. ఎలా ఉంటుందో. మా నాన్న ఒక దొంగ. వాట్? నేను మన రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఒక దొంగలో పుట్టాను. మా నాన్న డబ్బు కోసం దొంగతనాలతో పాటు కిరాతకంగా హత్యలు కూడా చేసేవాడు. ప్రతి దొంగతనానికి నన్ను కూడా తీసుకెళ్లేవాడు. ఆ టైంలో మన కమిషనర్ గారు ఎస్పీగా ఉండేవారు. ఓసారి మా నాన్న దొంగతనం చేసి ఓ కుటుంబాన్ని దారుణంగా చంపేసి పారిపోతుంటే ఎస్పీ గారు కాల్ చేశారు. అనాథ అయిపోయిన నన్ను చేరదీశారు, హాస్టల్లో పెట్టి చదివించారు, నన్ను పోలీసుని చేశారు. కమిషనర్ గారు మా నాన్ని చంపినందుకు నేను ఆయన మీద పగ తీర్చుకోవాలా, లేదా నాన్నని చంపేసే జనాలకి రక్షణ ఇచ్చినందుకు
ఆధార్లో వెళ్ళాలా అని బాగా కన్ఫ్యూజ్డ్గా ఉండేది. ఆ తర్వాత కమిషనర్ గారే కరెక్ట్ అని అర్థమైంది. బాగా కష్టపడ్డాను, పోలీస్ని అయ్యాను. అందుకే కమిషనర్ గారు నాకు తండ్రి, గురువు, దేవుడు అన్నీ. ఇప్పుడు ఆయన దృష్టి ఈ బాంబ్ బ్రాకెట్ మీద పడింది. ఇంకొక 3 నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. నేను ఎలాగైనా ఈ కేసుని క్రాక్ చేసి ఆయనకి రిటైర్మెంట్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నాకేమన్నా అవ్వచ్చు. షట్ అప్. నన్ను చెప్పనీరా బంగారం. నన్ను ఎవరైనా చంపేయచ్చు, కానీ నువ్వు నా తరపున ఈ కేసుని సాల్వ్ చేయాలి. చేస్తావు కదూ? ఓకే. మై గాడ్, you're looking so beautiful. షట్ అప్. Hey, I love you. ఐ లవ్ యూ టూ. నీకేం అవ్వదు. నీకేమైనా అయితే నేనే చంపిస్తాను నిన్ను. ముక్తాగాడు ఓల్డ్ సిటీలో ఏదో ఆప్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రౌండ్ హిమ్ అప్, బట్ బీ కేర్ఫుల్. ప్రాణాలతో పట్టుకో వీలైతే. యా, వాడి పొలిటికల్ లింక్స్ అన్ని బయటకు తీయాలి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత డోంట్ వేస్ట్ టైం, జస్ట్ షూట్ హిమ్. అన్నా ముక్తార్ భాయ్, నాకు తెలియదు సార్. मैं तो एक ड्राइवर हूँ. హలో. Alexander, you know what? I'm fully dressed in a sari. నాకే షాకింగ్ గా ఉంది నన్ను ఇలా చూస్తుంటే. ఎంగేజ్మెంట్ కదా బేబీ, గుర్తుంది. వచ్చేస్తున్నా. Come fast. I can't wait. మిస్ అయ్యాడ్రా. ఇదిగోండి ఇవేం బట్టలండి? పట్టుబట్టలండి. నిశ్చితార్థం కదా, త్వరగా వేసుకుంటే వెళ్ళిపోదామండి. పోలీసు వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగోదేమో సార్. పోనీ యూనిఫామ్ వేసుకోమంటారా? మంచి పవర్ఫుల్ గా ఉంటది. అయ్యి బాబోయ్, తప్పు అయిపోద్దండి. మన సాంప్రదాయం. ఇదిగో ఈ వేసుకోండి, తలతల ఆడిపోతారు మీరు. త్వరగా వేసుకోండి, లేట్ చేస్తున్నారు పాపం. తప్పదంటారా? తప్పదండి. హే బ్రో, ఏంటి ఇలా వచ్చావు? బ్రో, చిన్న ప్రాబ్లం, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బ్రో. సార్ నేను బయట వెయిట్ చేస్తాను. కమ్ కమ్. ఈడొచ్చాడండి. మంత్రులు గారు ఇదిగోండి. నెక్లెస్ పర్సు పెళ్లి కొడుకు రాలేదా? అదే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఆయన ఫోన్. యూనిఫామ్ తో మీరు ఎక్కడికి వెళ్తారండి? అరగంటలో వచ్చేస్తానండి. అరే అక్కడ అందరూ వెయిట్ చేస్తారండి. ఫోన్ కూడా చేశారు. బయలుదేరిపోయి చెప్పండి, హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటాను. సార్ సార్ సీతారాం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎత్తరండి. సార్ 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 ముహూర్తానికి టైం అయిపోతుంది ఇక్కడ. బయలుదేరుతామండి. త్వరగా రండి. బయలుదేరిపోయింది సార్. ఆన్ ద వే. బయలుదేరండి, వచ్చేస్తాను. సరే పర్సు. బయలుదేరిపోయామని చెప్పాను, ఈయన ఇంకా రాలేదు. చా ఈడెవడీడు? హలో, నువ్వా? ఎరా ఏంటి అలెగ్జాండర్ సారు తాగేసున్నావా? నాకు కూడా
సరే నేను ఇప్పుడే వస్తున్నాను. ఇది నిజం కాకపోతే రోడ్డు మీదే పట్టేస్తాను నేను. ఎక్కడా? ఎవరనుకున్నారా? ఎస్పీ గారు! సార్ సార్ అలా తోస్తారేంటి సార్? ఇది జరిగినేంటి? ఇక్కడ ఉండాలేంటి సార్? సార్ నేను సార్ సీతారాంని. సీతారాం గారు అవును సార్. ఏమైంది సార్? ఏమైంది? వెళ్దామా? ఇద్దరు ఫోన్లు ట్రై చేస్తూనే ఉన్నాం. సీతారాం మన దాంట్లో ఇద్దరు ఫోన్ ఎత్తట్లేదు. ఇంతకు ముందు ఫోన్లో చెప్పాడు సీతారాం బయలుదేరామని. చూడు ఎక్కడ తాకి పడిపోయాడు. ఏమైంది సార్? అలా తప్పుతున్నారేంటి సార్? సార్ సార్ ఏమైంది సార్? కమిషనర్ సార్ కమిషనర్ 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 సార్ సార్ ఏమైంది సార్? చంపేశారు సార్, చంపేశారు. కన్ను తండ్రి లాంటి కమిషనరే చంపించేశాడని అలెగ్జాండర్ సార్ చెప్పిన తర్వాత నా గుండె పగిలిపోయింది. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ బాధలు పంచుకోవడం కోసం డ్యూటీ మానేసి మందుకు అలవాటు పడిపోయినా. సాక్షి క్షేత్రజ్ఞో శరయేవ చ యోగో యోగ విదామేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వ సర్వ శివస్థానర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభువ ప్రభురీశ్వరః స్వయంభో శంభురాదిత్య పుష్కరాక్షో. ఆయన ఫ్రాడ్ కాదురా, దేవుడురా. ఆ కమిషనర్ గారా దుర్మార్గుడు, దుర్మార్గుడు. కమిషనర్ కొడుకు కమిషనర్ గారు